సో నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మాట్లాడాల్సిందిగా సార్ జనరల్ శ్రీనివాస్ గారు, అభయహస్త ఫైనాన్షియల్ సర్వీసెస్ CEO జనరల్ శ్రీనివాస్ గారు మనకున్న మీటింగ్ అండి ఇది. అంటే గౌడ్స్ వాళ్ళ గురించి మీటింగ్ చాలా ఆనందదాయకంగా ఉంది. శర్మ హాస్పిటల్ దగ్గర తాడైపోయింది. అదేవిధంగా నా అభివృద్ధి చెప్పుకోవడానికి నేను 1988లో డిగ్రీ పాస్ అయ్యాను. నేను డిగ్రీ పాస్ అయిన తర్వాత నాలుగు గవర్నమెంట్ జాబులు చేయాలి, కానీ డబ్బు సంపాదించాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ మీద నేను స్టాక్ మార్కెట్కి వెళ్ళాను. నేను స్టాక్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు కూడా నన్ను వెనక రావడం ప్రయత్నించాలి, కానీ ఎవరు కూడా నాకు ప్రోత్సాహం చేయలేదు. నా కష్టం మీద ఈరోజు రాష్ట్రంలో కూడా ఒక ప్రముఖ స్టాక్ జర్నలిస్ట్గా నేను ఒక మంచి స్థాయిలో ఉండగలిగాను. ఉన్న కారణంగా కూడా కరెక్ట్గా చెప్పారు. ఏమంటే దేవాంశకి 500 కోట్లు ఉంది, ఇంకోటి 400 కోట్లు ఉంది అన్నారు కదా. మీకు ఒకే ఒక విషయం చెప్తున్నాను, మీకు నిమ్మగడ్డ ప్రసాద్ అని చెప్పేసి పెద్ద తెలిసే ఉంటుంది, జగన్తో పాటు జైలుకి వెళ్ళాడు. ఆ నిమ్మగడ్డ ప్రసాద్ అనే వ్యక్తి మన దేవేంద్ర గౌడ్ అనే ఆయన, అంటే మన పూర్తిగా ఉండే కట్టాడు ఆయన. జాన్షాట్ మెన్షన్ మన ఒక కాన్ఫరెన్స్లో, స్టాక్ మార్కెట్ సంబంధించిన కాన్ఫరెన్స్లో హైదరాబాద్లో తాజ్ బంజారాలో ఒక చిన్న మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ జరిగేటప్పుడు ఈ నిమ్మగడ్డ ప్రసాద్లో మన దేవేంద్ర గౌడ్ గారు కూర్చొని వేరే మాట్లాడుకుంటారు. సార్ మీరు వీడితో కూర్చొని చెప్పడం కాదండి, మీరు కూడా వీడిలాగే సంపాదించండి, ఎట్లా ఏం చేయాలంటే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు నా పరిచయం ఆయన బాగా చాలా క్లోజ్గా ఉండేవాడు. అప్పుడు ఆయన నేను ఒకే ఒక సలహా చెప్పాను, నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఏ షేర్స్ అయితే కొంటున్నారో మీరు కూడా అవే షేర్స్ కొనండి అంటే ఆయన నిమ్మగడ్డ ప్రసాద్ లేవాడు. నిమ్మగడ్డ ప్రసాద్ ఫైనాన్స్ అనే కంపెనీని, ఓరిన్ ల్యాబ్స్ అనే కంపెనీని, క్యారెంటర్స్ అనే కంపెనీని నిమ్మగడ్డ ప్రసాద్ కొంటుంటే ఆయనతో పాటు మన ఘనశాల